కశ్మీర్ వేర్పాటువాది ఆసియా ఆంధ్రాబీకి ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో ఆసియా అనుచరులైన ఇద్దరు మహిళలకు 30 ఏళ్ల చొప్పున జైలు శిక్ష వేసింది. భారత్కు వ్యతిరేకంగా విద్రోహానికి పాల్పడటం, విద్వేష ప్రసంగాలు చేయటం, పాక్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు రుజువు కావటంతో కోర్టు కఠిన కారాగార శిక్ష వేసింది. ఈ అభియోగాలపై 2018 ఏప్రిల్లోని ఆసియా ఆంధ్రాబీని ఎన్ఐఏ అరెస్టు చేసింది. పాకిస్తాన్లో ఉంటున్న ఉగ్రవాది హఫీజ్ సయీద్ తో ఫోన్లో మాట్లాడటం, పాక్లో హఫీజ్ సయీద్ నిర్వహించే ర్యాలీలలో భారత్ నుంచే ఫోన్ చేసి మాట్లాడటం వంటి అభియోగాలు ఉన్నాయి. అప్పట్లో పాకిస్తాన్లో నిర్వహించిన ర్యాలీలో హఫీజ్ సయీద్ స్వయంగా ఆసియా ఆంధ్రాబీ తనకు ఫోన్ చేసి భారత్కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి రావాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. కశ్మీర్లోని మహిళలను కూడదీసుకుని వారిని భారత్కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని రెచ్చగొట్టినట్లు అభియోగాలు మోపింది ఎన్ఐఏ. ఈ అభియోగాలకు సంబంధించిన వీడియోలను అప్పట్లో ఎన్ఐఏ అధికారులు సంపాదించారు. చేతిలో పాకిస్తాన్ జాతీయ జెండా పట్టుకుని పాక్ జాతీయ గీతం ఆలపిస్తూ భారత్కు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఇలా బలమైన సాక్ష్యాలు ఉండటంతో కోర్టు ఆసియా ఆంధ్రాబీకి జీవిత ఖైదు వేసింది.